ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. ఈ వాక్యం చదివినప్పుడు మన హృదయాలు ఉప్పొంగుతాయి. ఉప్పొంగుతాయా లేవా? చదివినప్పుడు మీకు ఏమనిపించింది? అబ్బా, దేవుడు నా ప్రతి అవసరత తీర్చేస్తాడు. ఆయన ఐశ్వర్యంలో నా అవసరతను తీర్చే దేవుడు. ఇక్కడ ఎవరిని అడిగినా వాళ్ళకి అవసరతలు ఉంటాయి కదా. కొంతమందికి ధనం అవసరం, కొంతమందికి ఆరోగ్యం అవసరం, కొంతమందికి జాబ్ అవసరం. మనం దేవుడిని అడుగుతాం కదా. అవసరము అంటే ఏంటి అసలు? అవసరము అంటే ఏంటి? ఏం అవసరం మనకి? మీకేం అవసరం? అన్ని అవసరతలు కావాలి. ఆరోగ్యం కావాలి, అన్నీ కావాలి కదా. మీకేం అవసరం ఉందమ్మా? ఎగ్జామ్స్ బ్లాక్ క్లాక్స్ లేకుండా పాస్ అయిపోవాలి. నీకేం అవసరం? జాబు సర్టిఫికెట్లు రావాలి, మంచి జాబు కొట్టాలి. మీకేం అవసరం అంటే మా ఆదాయాలు పెంచబడాలి, రుణాలు తీర్చబడాలి, సమస్యలు తీర్చబడాలి అవసరం. ఒక మనిషి ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఇవే అవసరమా? ఇవే కావాలా మనకి? దేవుడు అడుగుతున్నాడు, చెప్తున్నాడు, మీ అవసరం ప్రతిదీ నేను తీరుస్తాను. నేను ఒక ఐశ్వర్యవంతుణ్ణి కదా. లక్షాధికారి అని అంటే అతని డబ్బు లెక్క పెట్టచ్చంట. కోటీశ్వరుడు అని అంటే అతని డబ్బును లెక్క పెట్టచ్చంట. కానీ ఐశ్వర్యవంతులు డబ్బులు లెక్క వేయడానికి ఉండదంటే లెక్కకు మించి లెక్క పెట్టడానికి కూడా అవకాశము లేనంత ఉన్నప్పుడు అది ఐశ్వర్యం అన్నమాట. మనం చాలామంది వాళ్ళు ఐశ్వర్యవంతులు కోటీశ్వరులు అంటాం, కానీ కోటీశ్వరులు ధనం కూడా లెక్క ఇచ్చి వాళ్ళ ఆస్తులను బట్టో వాళ్ళని బట్టో. ఐశ్వర్యము అయితే లెక్క వేయలేం. మన దేవుని దగ్గర ఉన్నది మనం లెక్క పెట్టగలమా? కానీ ఆయన మన తల వెంట్రుకలు కూడా లెక్క పెడతాడు. హల్లెలూయా. అయితే ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు చాలా సందర్భాల్లో ఒక శారీరకమైన అవసరాన్ని బట్టిగానే మనం బైబిల్ని చూసి చదువుతాం. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఏం అవసరం కదా. దేవునిలో మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే మనకి ఏం అవసరం? చాలా అవసరాలు ఉన్నాయి. అయితే నేను మీ మధ్యకి ఒక 4 అవసరతలు తీసుకొచ్చాను. అవి కూడా మన సమయాన్ని బట్టి 3 చెప్పుకుంటామో 4 చెప్పుకుంటామో. ఒక 4 అవసరతలు దేవుడు మనకు అవసరం అని చెప్తున్నాడు. అవి ఏంటో మనం చూసుకుందాము. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనము. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి పొందు నిమిత్తము మనకు ఏం అవసరమై ఉన్నదంటండి? దేవుని యొక్క వాగ్దానము పొందు నిమిత్తము మనకి ఏం అవసరమో? ఓరిమి అవసరము. ఓరిమి అంటే ఏమిటండి? ఓర్పు. చాలా పర్యాయ పదాలు దానికి ఉన్నాయి. సహనము, సహించుట కదా. ఒక ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఎదగాలి అని అంటే మనకి అవసరమైంది ఓరిమి. ఎవరు తీరుస్తారంట? దేవుడు తీరుస్తాడంట. కానీ మనం అడిగేటప్పుడు ఏం అడుగుతాము? నాకు ఓర్పు ప్రభు అని ఎవరన్నా అడిగామా? అడిగారా? నాకు ఒక ఓర్పు కావాలి ప్రభా, నాకు సహనం కావాలి ప్రభా అని మనం ఎప్పుడైనా అడిగామా? దేవుని యొక్క వాగ్దానం మనం పొందుకోవాలి, దేవుని యొక్క వాగ్దానం మనం అనుభవించాలి అని అంటే మనకి ఏం అవసరము? ఓర్పు అవసరము. ఓర్పు లేనిదే మన అవసరతలు తీర్చబడవు. నీకు ధనం అవసరం. ఈ లోకంలో ధనం లేకుండా ఎలాగండి? కావాలి. మన ఉద్యోగం కావాలి, మన చదువుల్లో విజయం కావాలి, సమస్యల మీద విజయం కావాలి, అపం మీద విజయం కావాలి. ఇవన్నీ కూడా విజయాలు, ఈ అవసరతలన్నీ మనకు తీర్చబడాలంటే ముఖ్యంగా మనలో ఉండవలసింది ఏం సెలవిస్తున్నారు దేవుడు అంటే? ఓర్పు అవసరము అంటున్నారు. ఓర్పు గురించి మనం తీసుకుంటే మనం ఎక్కువగా మనం బైబిల్ గ్రంథంలో యోబు గారిని మనం తీసుకుంటాం కదా. ఓర్పు, ఆయనంత ఓర్పు కలిగిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరునూ చూడము. చాలామంది బయట కొన్ని శ్రమలు పడుతున్నప్పుడు యోబు గారు లాంటి శ్రమలు పడుతున్నామండి మేము అంటారు. నిజంగా యోబు గారు లాంటి శ్రమలు మనకు వస్తే ఎప్పుడో దూషించేవాళ్ళం ఆయన్ని కదా. భార్య దూషించి మరణం కమ్మ అంటున్నా కూడా మూర్ఖురాలా అని తిట్టలేదు, కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకమ్మా అన్నాడు. అదైతే మనమైతే మూర్ఖురాలనే అని అంటాము కదా. దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకొనేను అంటున్నాడు. మనం ఏమంటామంటే దేవుడు ఇచ్చాడు, ఎందుకు తీసుకున్నాడు? ఇచ్చిని తీసేసుకున్నాడు, కొంచెం కాలం కూడా అనుభవించలేదే కదా.
అబ్రహామును తీసుకుంటే 25 సంవత్సరాలు ఆయన ఓర్పు వహించాడు. దేనికి? వాగ్దానము పొందుకొనుటకు. హల్లెలూయా! ఈరోజు మనకి ఇప్పుడు ప్రార్థన చేస్తే ఈ క్షణంలో కార్యమైపోవాలన్నంత ఎలాగా మనము ఉంటాము. కానీ ఏదైనా దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలంటే మొదట మనకి ఓర్పు చాలా అవసరం. ఓర్పు ఉండడం వల్ల మనకు జరిగే కార్యాలు ఏంటి కదా? ఓర్పు వల్ల అంట కొన్ని దోహ కార్యాలు జరగకుండా ఆగుతాయంట. ఓర్పు వల్ల ప్రాణములు దక్కుతాయంట. ఓర్చుకునటం వలన వాగ్దాన ఫలమును పొందుకుంటాము. హల్లెలూయా! ప్రసంగి 10:4లో చెప్తున్నాడు. ఓర్చుకునటం వలన అంట ద్రోహ కార్యాలు జరగవంట. హల్లెలూయా! ప్రసంగి 10:4లో ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగకపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా చేయును. హల్లెలూయా! మనం ఒక చోట వర్క్ చేస్తున్నాము, జాబో పనో, మన పనిలో మనం ఉన్నప్పుడు యజమానులు అనేవాళ్ళు, అధికారులు అనేవాళ్ళు సహజంగా ఒక కోపడతారు కదా. వారు ఏదో పని చెప్పారో ఆ పని మనం చేయలేకపోతాం. ఒక్కోసారి మనకు అనారోగ్యం ఉండని, మనం ఏ విధంగానే ఉండని, కానీ వారు చెప్పిన పని పూర్తి చేయాలని వాళ్ళు అనుకుంటారు. ఒకవేళ ఆ సమయానికి మనం చేయలేకపోయినప్పుడు వారు ఏం చేస్తారు? కోప్పడతారు. కోప్పడి నువ్వు ఓర్చుకోకుండా నువ్వు కాకపోతే నాకు ఇంకొకటి అని వచ్చేసావే అనుకో, మన సామెత కూడా ఒకటి ఉంటుంది కదా, ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా చిరిగిపోయేది ఆకే. ఆకులాంటి మన జీవితాలు. దేవుడు బలపరుస్తాడు, కానీ నీకు ఓర్పు నేర్పుతాడు. సరే, నువ్వు ఎలా ఓర్చుకోవాలి? కోప్పడ్డాడు, సరే, అది అతని న్యాయం. నీ దగ్గరే అన్యాయం ఉంది. చెప్పిన పని నువ్వు సమయానికి చేయలేదు కాబట్టి కోపడ్డాడు. కానీ నువ్వు అలా కాదు, నన్ను అంటాడా, నువ్వు కాకపోతే ఇంకొకరు అని మనం అతన్ని తిరస్కరించి ఇంకో చోటుకి వెళ్ళామనుకోండి, నీకంటే అతను గొప్పవాడు కాబట్టి ఇంకో చోట కూడా నీకు ఉద్యోగం రాకుండా చేయగలడు కదా. అదే నువ్వు ఒక్క సెకండ్ ఓర్చుకొని, అయ్యో నిజమే కదా, నేను ఈ పని చేసి ఉంటే ఈ మాట నన్ను అనేవారు కాదు కదా, నేను చేయకపోవటం వల్లనే కదా. దేవుడు కూడా మన జీవితంలో కొన్ని వాగ్దానాలు చేశారు. నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తాను కదా, నీ సమస్యల నుంచి విడిపిస్తాను, నిన్ను ఘనముగా నిలబెడతాను అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అని అంటే మొదట మనకి కావలసింది ఓర్పు. నువ్వు ఓర్చుకోకుండా నీ సొంత ఆలోచనలతో కొన్ని పనులు చేసినప్పుడు ద్రోహ కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? ద్రోహ కార్యాలు జరుగుతాయి. ద్రోహ కార్యాలు అంటే నువ్వు చూడని కార్యాలు చూడాల్సి వస్తుంది. దేవుడు నీకు మేలు చేస్తానంటాడు, కానీ నీ జీవితాలు ఆ మేలు జరగకుండా ఏదో కీడు నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఇది నాకు మేలు జరగకుండా కీడు జరుగుతుంది అనే ఆలోచన కలగకుండా, ఇస్తా అన్నాడు ఇవ్వలేదు, చేస్తా అన్నాడు చేయలేదు, నమ్మాను కానీ ఫలితము లేదు అని మనము ఓర్చుకోకుండా మన నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాము. నిజంగా దేవుని యొక్క వాగ్దానం అబ్రహాముకి దేవుడు ఇస్తాను అన్నాడు. ఇస్తానన్న ఒక్క మాటని పట్టుకున్నాడు, నిలబడిపోయాడు. ఈరోజు 25 సంవత్సరాలు అక్కడ 25 రోజులు మనం ఓర్చుకోలేకపోతున్నాం కదా. 25 దినాలు, 25 గంటలు, పోనీ ఒక రోజు, 24 గంటలు ఒక రోజు, 25 గంటలు కూడా మనము దేవుని సన్నిధిలో దేవుడు మనకు ఒక మాట వాగ్దానం చేసినప్పుడు ఇంకా నెరవేర్చలేదని అనుకుంటాం. కానీ ఇది నెరవేర్పులోనికి రావాలి అని అంటే నేనేం చేయాలి కదా. నేనేం చేయాలి అంటే ఎటువంటి సమస్యలు వచ్చినా చెదరకుండా నిలబడాలి. ఒక అబ్రహాం లాగా. అబ్రహాము చివరికి బిడ్డ పుట్టుతాడో లేదో అని శారమ్మన్న కొంచెం అనుమానించింది, కానీ అబ్రహాం గారు మాత్రం ఎక్కడ అనుమానించకుండా ఓర్పుతో సహనంతో వెళ్ళి ఉన్నాడు. అలాగే మనం ఓర్పు కోసం చూస్తే ఇస్సాకు ఆదికాండం 26వ అధ్యాయంలో చూస్తే కూడా ఇస్సాకు ఎంతగానో ఓర్చుకున్నాడు. కరువు కాలం మందు తను ఒక దేశంలో ఉన్నప్పుడు అక్కడ తండ్రి తవ్వించిన బావులను తవ్విస్తూ ఉండగా అతను ఒక బావి తవ్వించినప్పుడు ఆ దేశస్తులు వచ్చి ఇది మా బావి అని తీసుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా! ఇది మా బావి అని తవ్వించినప్పుడు వాళ్ళతో గొడవ పడ్డాడా? ఏం మాట్లాడలేదు, సైలెంట్గా వచ్చేసాడు. దేవుడు నీకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది నీవు పొందుకోవాలి అని అంటే మొదట నీకు ఓర్పు అవసరము. నీకు ఎంత ఓర్పు అవసరం అంటే నీ దేవుడు నీకు ఏం చేశాడు అని నీ చుట్టూ ఉన్న ప్రజలు అంటారు, నీ సంఘము కూడా అనొచ్చు.
నువ్వేం పాపం చేసావో ఇన్ని శ్రమలు పడుతున్నావు అని అనొచ్చు. నువ్వే ద్రోహం చేసావో నీకు ఈ బాధలు అనుభవిస్తున్నావు అని అంటారు. యోబుని స్నేహితులు అలాగే అన్నారు కదండి. భార్యతో సహా ద్వేషించింది, కానీ అతను ఓర్చుకునటం వలన రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఇస్సాకు కూడా ఇక్కడ బావి తవ్వించినప్పుడు అబీమెలెకు వచ్చి ఆ దేశం యొక్క రాజు వాళ్ళు వచ్చి ఇది మాది అన్నప్పుడు ఏం మాట్లాడలేదు. కష్టపడ్డాడు కదా. ఎవరు కష్టపడ్డాడండి? ఇస్సాకు కష్టపడ్డాడు, తన పనివారు కష్టపడ్డారు. పూర్తి చేసిన బావులను తవ్వించినప్పుడు మాది అన్నప్పుడు అసలు ఓర్పు వస్తుందా? మనమే అనుకుందాము, ఓర్పు వస్తుందా? మా పనివారు కష్టపడ్డారు, మేము కష్టపడ్డాము, మేము సంపాదించుకున్నాము, ఇప్పుడు నువ్వు వచ్చి నీదంటావేంటి? న్యాయంగా కూడా అది ఇస్సాకుకే రావాలి. కానీ వాళ్ళు అడిగినప్పుడు సరే, అక్కడ గొడవ వద్దు, ఎడము వద్దు అనుకున్నాడు, ఇచ్చేశాడు. సరే, అక్కడి నుంచి తప్పుకొని ఇంకో చోటకు వచ్చాడు, ఇంకో చోట బావి తవ్వాడు. అక్కడికి వచ్చి ఇది మాది అన్నారు. ఒకసారి అంటే ఓర్చుకుంటాం కానండి, 2-3 సార్లు ఇలా చేస్తే ఏం ఓర్చుకుంటాం చెప్పండి? నేనైనా ఓర్చుకోను, ఎవరమైనా ఓర్చుకోము. అక్కడికి కూడా వచ్చి వాళ్ళు ఈ బావి మాది, ఈ నీళ్లు మావి, నువ్వు ఎవరు అని అడుగుతున్నారు. కానీ నిజానికి అవి అబ్రాహాము, తన తండ్రి అయిన అబ్రాహాము తవ్వించిన బావులనే తవ్వించాడా? ఇంకా వేరే ప్రాంతంలో వేరే తవ్వించాడా? లేదు కదా. తన తండ్రి కష్టపడి తవ్వించిన బావులనే తవ్వించాడు. ఒక్కోసారి మనదే, మన కళ్ళ ముందే కూడా మనకి అందకుండా వేరే వారు దోచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఉగ్రులం అయిపోతాం, ఓర్చుకోలేము. నా నరం లేని నాలుక ఎన్నైనా అంటదని ఈ నోటితో ఇదే ఆశీర్వచనం పలుకుతాము. మళ్ళీ కోపం వచ్చిందంటే కాస్త ఓర్చుకోకుండా ఇదే శాపవచనాలు ఇదే నోటితో మనము పలుకుతాము. అక్కడ కూడా ఇస్సాకు ఎంతో ఓర్చుకొని సరే తీసుకోండి అని చెప్పి మళ్ళీ మూడో బావి, ఇతను ఓర్చుకుంటున్నాడు, వాళ్ళకే సహనం లేదు. మూడో బావి దగ్గరికి వాళ్ళు రాలేకపోయారు. హల్లెలూయా. ఎందుకంటే ఇతన్ని రెచ్చగొడదాం అనుకుంటున్నారు, ఇతన్ని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నాడు. కానీ ఇస్సాకు యొక్క ఓర్పు ఆ దేశ రాజే తన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగేదాకా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో, దూషించారో, అనరాని మాటలు అన్నారో, నిందించారో, మీరు ఓర్చుకున్నట ద్వారా వారినే దేవుడు మీ పాదముల యొద్దకు తీసుకొస్తాడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. అదే మీరు ఓర్చుకోకుండా మాటకి మాట ఏదైనా తిరిగిబడి అన్నారనుకోండి, అసమాధానము, గొడవలు, ఏం ఓర్చుకోమంటారండి అసలు అంటారు కదా. బైబిల్ చదివి రక్షణ పొంది క్రీస్తులో రక్షించబడిన మనకి దేవుడు అంటున్నాడు, నీకు ఓర్పు అవసరము. నీకు ఓర్పు లేదు, నీకు సహనము లేదు, లేడికి లేచిందే పరుగు అనుకుంటే నీకు ఓర్పు వస్తుందా? నువ్వు అడిగిందల్లా దేవుడు వెంటనే ఈ పొద్దునడితే సాయంత్రం, సాయంత్రం అయితే ఉదయం, మధ్యాహ్నానికి ఇచ్చేస్తాడు. అప్పుడు నీకు ఇక్కడ కొలతాయి కళ్ళు. నేను ఏది అడిగితే అది దేవుడు ఇస్తున్నాడు. కానీ ఒక విశ్వాసికి ఓర్పు చాలా అవసరం. అది దేవుని ఐశ్వర్యంలో దాచబడి ఉన్నది. హల్లెలూయా. అప్పుడు మనం దేవుని ఏం అడగాలి అని అంటే, ప్రభువా ఈ సమస్యల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఈ ఇబ్బందుల్లో నుంచి నేను చాలా బాధపడుతున్నాను, నాకు ఓర్పు దయచే ప్రభువా, నాకు ఓర్పును దయచే ప్రభు. ఎందుకనంటే ఓర్చుకున్నట్టు ద్వారా రెండంతల ఆశీర్వాదం, సహించుకున్నట్టు ద్వారా రెండంతల ఆశీర్వాదము కదా. ఇస్సాకు ఆ దేశ రాజే వచ్చి ఇస్సాకు దగ్గర క్షమాపణ అడిగి ఉన్నాడు. మరి యోబు ఓర్చుకున్నట్టు ద్వారా తను రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడు. మన వాగ్దాన ఫలము పొందుకోవాలి అని అంటే ఓర్పు అవసరము. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము పొందుకునేటకు ఎంతో ఓర్మి కలిగి ఉన్నాడు. ఓర్చుకుంటేనంట ప్రాణాలు కూడా దక్కుతాయంట. హల్లెలూయా. లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనము. లూకాసు వార్త 21. మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాను. ఇంకో చెంప చూపించక్కర్లేదు, వీడి చేయి కొట్టడానికి లెగుస్తుండగానే మన 2 చేతులతో వాడి చెంపలు వాయిస్తున్నాం. హల్లెలూయా. ఇక ఓర్పు ఎక్కడుంది? ఓర్పు నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు ఈరోజు మనకి. ఆయన గొప్ప కార్యాలు మన కొరకు ప్రణాళిక వేసి ఉన్నాడు. ఆ ప్రణాళికలోకి మనం వెళ్ళాలి అని అంటే మొదటగా మనకి కావాల్సింది ఏంటండి?
ఓర్పు కావాలి. ఓర్చుకున్నట ద్వారా ప్రాణములు దక్కుతాయి. ఓర్చుకున్నట ద్వారా వాగ్దాన ఫలమును పొందుకుంటాము. ఓర్చుకున్నట ద్వారా ద్రోహ కార్యాలు జరగకుండా మేలుకరమైన కార్యాలు మనకి జరుగుతాయి. హల్లెలూయా. మొదటిగా దేవుడు మనకి ఏం అవసరం అంటున్నాడు? ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఎదగాలి అనంటే ఓర్పు అవసరము. అదే రెండోదిగా మనం చూస్తే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మనకి ఏం అవసరం అంటే సత్క్రియలు అవసరమంట. హల్లెలూయా. ఏం అవసరం అండి? సత్క్రియలు. సత్క్రియలు అంటే సత్యముతో కూడిన క్రియలు. తీతు పత్రిక 3:14 తీతు పత్రిక 3:14 మన వారును నిష్ఫలులను కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఏం అవసరం అని చెప్తున్నాడండి ఇక్కడ? సత్క్రియలు అవసరము. హల్లెలూయా. మన వారు నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా నేర్చుకోమంటున్నాడు దేవుడు. సత్క్రియలు మనకి కావాలి. క్రీస్తును కలిగి రక్షణ పొందిన మనకి మన క్రియలు మనల్నే ఒక సువార్తగా చేస్తారు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 5వ సువార్త కూడా ఉంది. మీకు తెలుసా? 5వ సువార్త తెలిసిన వాళ్ళు చెప్పండి. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి కదా, 5వ సువార్త కూడా ఉంది. తెలుసా మీకు 5వ సువార్త? నీవు నేనే 5వ సువార్త. హల్లెలూయా. ఎవరమండి 5వ సువార్త? మనమే. ఒక సువార్తగా దేవుని సన్నిధికి మనం దేవుణ్ణి మోసుకొని వెళ్ళాలి. కానీ సువార్తగా నువ్వు మార్చబడాలి అని అంటే నీకు సత్క్రియలు అవసరము. నిష్ఫలులు కాకుండా నిమిత్తము. మనవారు పౌలు రాస్తున్నాడు. ఎవరు మనవారంటే మనకే రాస్తున్నాడు. మనమే ఆయన వారము. మనము నిష్ఫలం కాకుండా ఉండాలంటే అవసరమును బట్టి. మనం అవసరం అనగానే ప్రతి క్షణం దేవుని సన్నిధిలో డబ్బు అవసరమే మనకు అవసరం అవుతుంది, లేకపోతే ఉద్యోగం అవసరం అడుగుతాం. కానీ నాలో సత్క్రియలు ఉన్నాయా ప్రభువా? నాకు సత్క్రియలు అవసరం. నేను నిన్ను సువార్తగా నేను ఈ లోకానికి పరిచయం చేయాలి అనంటే, నేను ఒక సువార్తగా మార్చబడాలి అనంటే, నా విశ్వాసంలో నేను ఎదుగుతున్నాను అనంటే ఓర్పు ఎంత అవసరమో సత్క్రియలు అంత అవసరము. యాకోబు పత్రికలో సెలవిస్తున్నాడు కదా, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు కావాలి. ఎలా క్రియలు అంటే మనమే ఒక సువార్తగా వాళ్ళకి కనబడాలి. నువ్వు ఒక సత్క్రియలుగా కనబడాలి అని అంటే మొదటగా ఓర్పు అయితే, రెండోది సత్క్రియలు. సత్క్రియలు చేయటం వలన సృష్టించబడ్డామంట మనం. దేనికి సృష్టించబడ్డామంటే మనం సత్క్రియలు చేయడానికి సృష్టించబడ్డాం. ఎఫెసీ పత్రిక 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేనికి సృష్టించబడ్డామండి? సత్క్రియలు చేయుటకై మనము సృష్టించబడి ఉన్నాము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. మరియు వాటి యందంటే మనకి ముందు వచనాల్లో విశ్వాసం గురించి వాటి గురించి మనకి వివరించబడింది. వాటిలో మనం బలపరచబడాలి అని అంటే మనం ఏం చేయాలంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, సత్క్రియలు చేయడానికి మనం ఏమన్నాము? క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. సత్క్రియలు చేయడానికి ఎవరి యందు మనం సిద్ధపరచబడ్డామంట? క్రీస్తు యేసునందు. ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయేనో క్రీస్తు అది చేసెను. ఒకప్పుడు ధర్మశాస్త్రము మనల్ని పాపం, కంటికి కన్ను పంటికి పన్ను చెప్పింది. అంటే నేను ఒక దెబ్బ కొడితే నువ్వు ఇంకొకటి కొట్టు, చెల్లి అయిపోయింది. నీ దగ్గర నేను ఏదైనా ఒకటి దొంగిలిస్తే దానికి నువ్వు మరలా అతని దగ్గర 2 అంతలుగా తీసుకో అనేసి చెప్పబడింది. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఒక చెంప కొడితే ఇంకొక చెంప కొట్టమన్నారు. అదేంటి? క్రియ. అంటే క్రీస్తుని ఒక సువార్తగా మనం సత్క్రియల ద్వారా వారికి ఎలా తెలియపరుస్తున్నాము? మనం ఎందుకు క్రీస్తు యేసునందు మనం సృష్టించబడ్డామంట. ఇక్కడ ఉన్న వారమందరం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమే కదా. క్రీస్తు యేసునందు రక్షింపబడిన వారము. సృష్టించబడిన వారము అని అంటే క్రీస్తు యేసునందు రక్షించబడిన మీకు సత్క్రియలు అవసరము. సత్క్రియలు అంట ఒక ధనముతో పోల్చి ఉన్నాడు. హల్లెలూయా. సత్క్రియలు ఉంటే ఒక ధనముతో మనం అనుకుంటాం కదా,
అబ్బా అది మా డబ్బు ఉంటే మేము కూడా ఉంటామండి, మాకు ఆస్తులు ఉంటే మేము కూడా ఉంటామండి, ఈ సమస్యల్లో మేము ఎలా క్రియలు చూపించగలము, ఎలా బ్రతకగలము, ఎలా చేయగలము అని మనం అనుకుంటాము. కానీ ఆ ఓర్పు ఎప్పుడైతే వస్తుందో ఈ సత్క్రియల్లో కూడా నువ్వు నడిపించబడతావు. ఈ సత్క్రియ మనకి ఒక ధనముతో సమానం అని చెప్పి 1 తిమోతి 6:19 సెలవిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. 1 తిమోతి 6:19 వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు ఉమ్, 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 ఆ, హల్లెలూయా. ఏంటండి ఏం సెలవుస్తున్నాడు? సత్క్రియలు అను ధనము గలవారును. ధనము మనం ఇప్పుడు అవసరం తీర్చును అని దేవుడు సెలవిస్తే మనము దాని వైపే చూస్తాం కదండి. ప్రభా అవసరం ప్రతి అవసరము తీరుస్తానన్నావు కదా ప్రభా, నాకు ఈ అవసరం తీర్చుకోమంటాం. కానీ ఆ ధనము కాదు, సత్క్రియ అనే ధనమును నువ్వు దేవుని సన్నిధిలో అడగాలి. హల్లెలూయా. నీ క్రియలు చూసే కొరింథీ పత్రికలో ఒక మాట సెలవిస్తున్నాడు కదా, రక్షింపబడని ఒక భర్త ఉంటే నీ క్రియలను బట్టి అతను మార్చబడతాడంట. వాక్యము లేకుండానే, ఏంటండి, వాక్యము లేకుండానే నీ క్రియలను బట్టి మార్చబడతాడంట. అంటే నీ క్రియలు చూసేవారికి ఎలా కనబడాలంటే మరొక క్రీస్తు నీలో కనబడాలి. హల్లెలూయా. సత్క్రియల్ని మనం అనుకుంటాము ఏం చేస్తాంలేండి. కొన్ని కొంతమంది మనం ఏమనుకుంటామంటే యవనంలో ఉన్న బిడ్డలు అనుకుంటారు, ఈ వయసులో కాకపోతే ఏ వయసులో అనుభవిస్తాం. కొన్ని యవన బిడ్డలు అనుకుంటే అనుకున్నారండి. తల్లిదండ్రులు కూడా చాలామంది ఏం చేస్తారంటే తమ పిల్లల్ని, ఫోన్లేండి ఈ వయసులో కాకపోతే వాళ్ళు ఎప్పుడు అనుభవిస్తారు, ఫోన్లో ఒక సినిమాకే కదా పంపిద్దాంలే, ఏదో ఫ్రెండ్తో సరదాగా ఎక్కడికో వెళ్తా అంటున్నాడు కదా, పాపపు క్రియలు చేయడానికి సరదాగా, అంటే వాళ్ళు వెళ్ళిన సరదాలు వేరు, పాపపు క్రియలు చేయడానికి వెళ్ళే వారితో నేను చెప్తున్నాను. మనము ఆపే తల్లిదండ్రులు కూడా ఈరోజు లేరు. ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే మా వయసులో ఉన్నప్పుడు మేము అనుభవించలేదు కదా, మా పిల్లలన్నా అనుభవించనివ్వండి. ఇవి సత్క్రియలా? నిజ రక్షకుడైన క్రీస్తును కలిగిన నీవు రక్షించబడి పాపంలో నుంచి విడిపింపబడి క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించిన తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని వస్తారులేండి, సమయం ఉంది వాళ్ళు వస్తారులేండి అని. ఇక్కడ సత్క్రియ ఎక్కడ కనిపిస్తుంది? నీ క్రియ క్రీస్తు ప్రేమను చూపించాలి. చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటే ఏవో గొప్ప కార్యాలు జరిగిపోతాయి అనుకుంటున్నారు, కానీ అసలు క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం మనము అంటే పరలోకం కోసం నమ్ముకున్నాం. అవునా కదా? నువ్వు పరలోకం వెళ్ళాలి అని అంటే ముందు ఈ క్రియలు కూడా నీలో ఉండాలి. నేను రమ్మేసుకున్నాను, బాప్తిసం తీసేసుకున్నాను కాబట్టి ఏమైనా పర్వాలేదు, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటే నీ క్రియలు సరైనవి లేనప్పుడు జీవగ్రంథంలో నీ పేరును అవసరమైతే దేవుడు అంట తుడిచిపెడతాడంట. ఎవరో అనుకుంటున్నారు చాలామంది, జీవగ్రంథంలో ఒకసారి మన పేరు లిఖించబడిన తర్వాత మనం ఏం చేసినా పర్వాలేదు, దేవుడు మన పేరు తుడిచిపెట్టాడు అని అనుకుంటున్నారేమో. కాదు, నీవు క్రీస్తుని కలిగి నిలబడినప్పుడు, ఆయన రక్తంలో కడగబడి నీ పాపముల చేత నువ్వు విడిపింపబడి రక్షించబడిన తరువాత, జీవగ్రంథంలో నీ పేరు రాయబడిన తరువాత నీ క్రియలు సరైనవిగా లేకపోతే జీవగ్రంథంలోంచి నీ పేరు కూడా దేవుడు తుడిచిపెడతాడు. హల్లెలూయా. సత్క్రియలు కోరుకుంటున్నాడు దేవుడు. ఒక విశ్వాస ఆత్మీయంగా ఎదగాలంటే ఏం అవసరం అండి? సత్క్రియలు అవసరం, ఓర్పు అవసరము, సత్క్రియలు అవసరము. ఆ సత్క్రియల్ని దేవుడు ఎలా ఒక ధనముతో పోల్చాడు. సత్క్రియలు చేయడానికే మీరు సృష్టించబడ్డారు, సత్క్రియలు చేయడానికి మీరు రక్షించబడ్డారు. ద్వారకా అనే భక్తురాలను మనం చూసినప్పుడు, తను మరణించినప్పుడు మరి అక్కడ పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చినప్పుడు అక్కడ ప్రజలంట ఎన్నెన్ని మంచి కార్యాలు సత్క్రియలు చేసి చనిపోయింది ఈమె అనుకుంటున్నారంట. చదువుదామా? అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 36వ వచనము. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకి భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చాలండి. ఇక్కడ ఏం చేసిందంటే ఆమె సత్క్రియలు చేసింది, సత్క్రియలను ధర్మకార్యములను చేసింది. హల్లెలూయా. ఎలా చేసిందంట? బహుగా చేసిందంట. చనిపోయింది ఆవిడ. ఆ దినాల్లో ఏదో జబ్బు చేసింది. ఇదేంటి, సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసింది, మంచి పనులు చేసింది కదా, ఆమెకు జబ్బు రావడం ఏంటి? మంచి పనులు చేసిన వాళ్ళకి మంచిగానే ఉండాలి కదా. ఆమె ఓర్పును దేవుడు పరీక్షించాడు. హల్లెలూయా. ఆమె సహనాన్ని దేవుడు పరీక్షించి ఉంటాడేమో.
ఆమె మరణించినప్పుడు పేతురు వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు చెప్తున్నారంట, ఎన్నెన్ని మంచి పనులు చేసింది కదా. మనం బ్రతుకున్నప్పుడు మన గురించి చెప్పుకున్నట్టు కంటే మనం చనిపోయిన తర్వాత మన గురించి చెప్పుకోవాలంట. కానీ చాలామందికి తెలియదు, చచ్చిపోయిన వాళ్ళ మీద నిందలు ఏం వేస్తాంలే అని, ఎంత బాగా బతికిందో అని అంటారు. నిజానికి ఆమె చాలా పాపిష్టిగానే బతుకుండొచ్చు, అతనవని ఆమె అవని. బైబిల్ గ్రంథంలో చాలామంది ఆమె అని రాసిన చోట ఇది ఆడవాళ్ళకు మాత్రమే, అతడు అని రాసిన చోట ఇది పురుషులకు మాత్రమే అని కాదు, బైబిల్ స్త్రీ పురుషుడు అందరికీ వర్తిస్తుంది. హల్లెలూయా. ఒక మాట ఆమె అని రాయబడిన అతడు చదివినప్పుడు అది అతనికి వర్తిస్తుంది, అతడు అని రాయబడిన చోట ఆమె అని కూడా వర్తిస్తుంది. అంటే వాక్యము వాడి అయిన రెండంచుల ఖడ్గము, అది నీతో మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా. చదివేటప్పుడు ఇక్కడ ఆమె అని రాయబడి ఉంది కాబట్టి ఇది నా కోసం కాదు, ఇది స్త్రీల కోసం అయి ఉంటుంది, లేకపోతే మా ఆవిడ కోసం అయి ఉంటుంది, లేకపోతే మా అమ్మ కోసం అయి ఉంటుంది, లేకపోతే మా చెల్లి కోసం అయి ఉంటుందని కాదు. అతడు అనినా ఆమె అనినా అది నా కోసము. దేవుడు నాతో మాట్లాడాలి అని వచ్చి ఉంటాం కదా మనం. అలా వచ్చిన మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా కోసమే మాట్లాడుతున్నారు అనుకుంటున్నామా? వచ్చేటప్పుడు ఏమనుకొని వచ్చాము? నాతో వాక్యం ద్వారా మాట్లాడు ప్రభువును. నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాము. క్రియలు కావాలరా నీకు అని అంటే, నేను బాగానే ఉన్నాను కదా, ఇంకా నాలో క్రియలు ఏంటి అనుకొని నా కోసమే చెప్తున్నారు అనుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మరి నువ్వు ఏం ప్రార్థిస్తున్న ప్రార్థన ఆలకించి దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు హల్లెలూయా అనుకుంటున్నావా? నా కోసమే చెప్తున్నారు. ఎవరో కనబడరు, నేనే కనబడతాను ఈ పాస్టర్కి పాస్టర్ అమ్మకి. ఏమనుకుంటున్నామండి? ఈ పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి నేనే కనబడతాను, నా గురించే చెప్తారు అనుకొని గుమ్మడికాయలు దొంగ ఎవరంటే వీళ్ళే తొడమేసుకుంటూ ఉంటారు. కానీ నీ కోసం కదా, అందరి కోసం చెప్తున్న వాక్యము. హల్లెలూయా. సత్క్రియలు మనకు అవసరము. క్రియలు లేకపోతే నీ విశ్వాసము మృతముతో సమానం అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే నువ్వు బ్రతికి ఉన్న కూడా చనిపోయిన వారితో సమానముగా ఉన్నావు. క్రీస్తు కొరకు నిలబడాలి అని అంటే, ఆత్మీయంగా ఎదగాలంటే నీకు ఏం అవసరం అని దేవుడు చెప్తున్నాడండి? సత్క్రియలు అవసరము. నువ్వు ఎప్పుడైతే సత్క్రియలు కలిగి జీవిస్తావో, నువ్వు ఒక సువార్తగా మార్చబడతావో, నిన్ను చూసిన వారు అబ్బా క్రీస్తుని కలగక ముందు ఉన్న ఎలా ఉన్న వ్యక్తి క్రీస్తుని కలిగిన తర్వాత ఏ విధంగా ఉంది. చాలా మంది క్రీస్తుని ఎంత క్రైస్తవుల వల్ల అవమానకరంగా మార్చబడుతుంది కదా. వాక్యాన్ని తమకి అనుకూలముగా మార్చేసుకుంటున్నారు వచనాన్ని. ఎలా అంటే ఇంకా అది వాళ్ళు ఇది నాకు కాదు, మేలుకరమైంది వచ్చినప్పుడేమో ఇది నాకు, కొంచెం వ్యతిరేకకరమైంది వచ్చినప్పుడు పక్క వారికి అన్నట్టుగా విశ్వాసులు బిహేవియర్ చేస్తున్నారు. వాక్యం మనది, రెండు వైపులా కూడా మనల్ని కోస్తా ఉంటుంది వాక్యము. వాక్యం దేవా నాతో మాట్లాడని వచ్చినప్పుడు, నాతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు ఇంకా నాలో ఏదన్నా లోపం ఉండి ఉంటుందేమో, అది సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నారని. ఎక్కడ వేసిన గొంగలిలాగా ఎప్పుడు ఒకే చోట మనము ఉండకూడదు. నీ క్రియలు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి. అవే నీ క్రియలు సత్క్రియలు లేకపోతే నిన్ను పతనానికి కూడా తీసుకువెళ్తాయి. దేవుడి ప్రేమలో లోపం లేదండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు అందరినీ ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కానీ మన క్రియలను బట్టే మనము అనుభవిస్తూ ఉంటాము. నూతనంగా క్రీస్తుని కలిగినప్పుడు ఉన్న ఆసక్తి రాను రానుగా ఉండదు. ఎందుకంటే అలవాటు పడిపోతున్నాము. నీ క్రియ అప్పుడేమో అమ్మో అబద్ధం ఆడకూడదంట, అమ్మో దొంగతనం చేయకూడదంట, అమ్మో నరహత్య చేయకూడదు. నరహత్య అంటే మనుషుల్ని చంపడం కదండి, మాటలతో కూడా మనుషుల్ని చంపేసేవారు ఉంటారు. కత్తి తీసుకెళ్ళి నువ్వు పొడవక్కర్లా, కత్తి లాంటి మాటలతో నువ్వు ఆ మనిషితో మాట్లాడేవనుకో చనిపోయినట్టే, చంపినట్టే, నరహత్యతో సమానమే కదా. అప్పుడు ఉన్న భయము భక్తిలో మనం ఎదిగే కొద్దీ, విశ్వాసంలో ఎదిగే కొద్దీ 10ంటికి ప్రార్థనమ్మ అంటే అప్పుడు 9ంటికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు 11ంటికి వస్తున్నారు. సాకులు చెప్తున్నారు, సమయం లేదండి, పని ఉందండి, అదండి ఇదండి. ఏమవుతున్నాయి నీ క్రియలు? అవే క్రియలంటే ఎలా చూపిస్తాము నువ్వు అంటే, దేవుని కొరకు నువ్వు నిలబడమే దేవుని క్రియ. ఎటువంటి పరిస్థితిలోనైనా కదర్చబడని స్థితిలో నీవు ఉండాలి. పాస్టర్ గారు మనకు చాలాసార్లు చెప్తారు కదా, షాపుల దగ్గర అందరూ చాలా అడుగుతూ ఉంటారు, ఏంటండి మీకు ఈ శ్రమలని. మాకంటే కూడా మమ్మల్ని చూసిన వారు బాధపడతారు, ఏంటి వీళ్ళకి ఈ శ్రమలు, ఏంటి వీళ్ళకి ఈ బాధలు అనేసి కదా. కానీ మనం దేవునిలో తొలగకుండా, ఇది దేవుని ప్రేమ అండి, ఆయన ఏదో చేస్తాడని కాదు, పరలోకంలో నాకు స్థానము ఇస్తాడు. ఇరుకు మార్గము మనది. క్రీస్తు మార్గం ఏంటండి? ఇరుకు మార్గము. ఇరుగ్గానే వెళ్ళాలి. కానీ ఇరుకు ఎవరు ఇష్టపడరు.
విశాలతనే ఇష్టపడతారు. విశాలతలో నుంచి వెళుతాం. విశాలత ఈ లోకంలో విశాలత ఎలా అందంగా కనిపిస్తుందంటే చాలా ఆ క్షణంలో మనకి చాలా సంతోషంగాను ఆనందంగాను ఎంతో మంచిగా మనకు కనిపిస్తుంది. కానీ ఆ ఆనందంలోంచి నువ్వు వెళుతూ ఉండగా నీ క్రియలు సరైన విశాలత కోరుకున్న వాళ్ళ క్రియలు సరైనవి సత్క్రియలు కాదనమాట. వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇరుకు మార్గం వస్తుంది. అప్పుడు నువ్వు వెళ్ళాలంటే వెళ్ళలేవు. అదే నువ్వు ఇరుకు మార్గం గుండా వెళుతూ ఉంటే పరలోకమైన విశాల మార్గంలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. మేము ఇరుకునందుండి మొరపెడితే నువ్వు విశాల స్థలమందుండి జవాబిచ్చు వాడవు. హల్లెలూయా. మన క్రైస్తవులము ఇరుకు మార్గము కలిగిన వారు. అంటే మనకి దేవుని సన్నిధి జ్ఞానం నేర్పిస్తుంది, ఓర్పు నేర్పిస్తుంది, సత్క్రియలు నేర్పిస్తుంది. నీవు విశ్వాసిగా దేవునిలో ఎదగాలి, ఆశీర్వదించబడాలి అని అంటే నీకు సత్క్రియలు అవసరము. నీ క్రియలు సరిచేసేంత వరకు నువ్వు కొట్టబడతావు. నేను పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండాలన్న నీలో ఆ పరిపూర్ణత వచ్చేంత వరకు కూడా దేవుడు నిన్ను నలగొడుతూనే ఉంటాడు. నేనే పాపం చేయలేదండి అని అనుకోవడానికి ఎవ్వరూ లేరండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నిందలు మాత్రం దేవుని మీద వేయుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము దేవుని యొక్క విశ్వాసంలో ఆశీర్వదించబడాలి అని అంటే మనకి ఇంకొకటి అవసరం అంట. నేను చెప్పే కంటే చదివితే మనకి అర్థమవుతుంది. ఒకటో పేతురు 1వ అధ్యాయము 6వ వచనం. ఇందువలన మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఏం అవసరం అని చెప్తున్నాడండి? ఏం అవసరము? శ్రమలు అవసరం అంట, శోధన అవసరం అంట కదా. అవునా? అమ్మ మాకు ఆ అవసరత వద్దండి బాబు, పడి ఉన్నాము. చివరికి నాకు కూడా అనిపిస్తుంది వాక్యం చదివినప్పుడు, శ్రమలు అవసరమా ఒక విశ్వాసికి? శోధన అవసరమా ఒక విశ్వాసికి? ఎప్పుడైతే శ్రమల్లో శోధనల గుండా నువ్వు వెళతావో, ఆ శ్రమలు శోధనలు ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటావో, ఆ శ్రమలు శోధనలో నీ క్రియలు తప్పిపోకుండా సత్క్రియల ప్రవర్తన కలిగి నువ్వు ఉంటావో, ఈ శ్రమల్లో దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. 91వ కీర్తనలో వాక్యం సెలవిస్తుంది కదా, ఏమంటాను? శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, అతని విడిపించి అతని గొప్ప చేస్తాను అన్నాడు. విశ్వాసికి శ్రమలు అవసరము. నీకు శ్రమ కలగకపోతే సుఖం విలువ ఏం తెలుస్తుందండి? శ్రమ విలువ తెలిస్తేనే కదా. చెడు ఉంది అంటేనే ఒక మంచి ఉందని అర్థమవుతుంది. ఒక మంచి ఉందంటే దానికి చెడు కూడా ఉంది. నీకు అసలు చెడు అనేది జరగకుండా మంచి జరుగుతున్నా అది మంచి అన్న విషయం కూడా నీకు తెలియదు. తెలుస్తుందా? చెడు ఎప్పుడైతే జరుగుతుందో ఇంకో మంచి కార్యం జరిగినప్పుడు అది బాగోలేదు, ఇది బాగుంది అని అర్థమవుతుంది. అంటే శ్రమలు క్రైస్తవులకే కాదు, లోకంలో కూడా చాలామంది శ్రమలు పడుతూ ఉన్నారు. కానీ వారి శ్రమలకి నేను చెప్తున్నాను, అర్థము లేదు. కానీ నువ్వు పడుతున్న శ్రమలకి ఒక అర్థం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ శ్రమల వెనకాల కింద వచనంలోనే సెలవిస్తున్నారు కదా, కొంచెము కాలమే దుఃఖము కలుగుచున్నది. మీకు ఏమైనా శాశ్వత కాలం అని చెప్తున్నాడా దేవుడు? కొంచెం కాలమే. ఈ కొంచెం కాలం కూడా ఈ శ్రమలు మీకు ఎందుకు అవసరము అని చెప్తున్నాడంటే నీకు ఓర్పు నేర్పడానికి, నీ క్రియలు సరి చేయడానికి. హల్లెలూయా. ప్రభా, అవసరం తీరుస్తా అన్నావు, ఓర్పు అవసరం కాబట్టి నాకు ఓర్పు దయచేయి, సత్క్రియలు అవసరం కాబట్టి నాకు సత్క్రియలు దయచేయి అని, నాకు శ్రమలు అవసరం కాబట్టి శ్రమలు దయచేయి అని అడుగుతామా? మనం శ్రమలు అడగం, కానీ శ్రమలు కలుగుతున్నాయి. శ్రమలు కలగడానికి 3 కారణాలు. ఒకటి, మన అవిధేయతను బట్టి మనం శ్రమలు తెచ్చుకుంటాము. సాతాను శ్రమ పెడుతుంది, దేవుడు పరిశోధిస్తాడు. దేవుడు శోధించడండి, దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. మనం పడే శ్రమల వెనకాల సాతాను ఒత్తిడి ఉందా? మన పాపములు ఉన్నాయా? ఒకవేళ దేవుని పరీక్షకి నిలబడుతున్న వారిగా ఉన్నామా? అబ్రాహాముని పరిశోధించాడు. 25 సంవత్సరాలు ఓర్పు కలిగే కుమారునిచ్చి మళ్ళీ నాకు ఇచ్చేయి అన్నాడు. కానీ వాగ్దానం గుర్తుపెట్టుకున్నాడు.
ఇసుక రేణువులంత సంతానమును ఆకాశ నక్షత్రముల వలె సంతానమును విస్తరింపజేస్తాడు. 90 ఏళ్ల వయసులో కనడానికే ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. ఒకవేళ ఈ బిడ్డను నేను తిరిగి ఇచ్చినా నాకు మరలా ఆమె ద్వారానే ఇంకొక బిడ్డను కూడా దేవుడు ఇవ్వగలడు. నమ్మాడు, ఓర్చుకున్నాడు. మరి తన బిడ్డను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ మోరియా పర్వతం మీదకి వెళుతున్నప్పుడు ఆ బిడ్డ కూడా అడుగుతున్నాడు, కట్టెలున్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, గొర్రె పిల్లి ఏది నాన్నగారు అంటే ఎంత బాధ కలిగి ఉంటుంది కదా అబ్రాహాంకి. ప్రభా ఇస్తా అన్నావు, ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు బలి అడుగుతున్నావు అని దేవుడే చూచుకుంటాడు. ఆ విశ్వాసం ఉందా శ్రమలో నీకు? దేవుడే చూచుకుంటాడు. ఏ శ్రమ అయినా, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా దేవుడు చూచుకుంటాడు. నీకు శ్రమలు అవసరం అని చెప్పి నిన్న ఆ శ్రమల్లోనే నలగొట్టాడు దేవుడు. కొద్ది దినములే, కొంతకాలమే నీకు ఈ దుఃఖము, ఆ తరువాత ఆయన ఇచ్చే ఆనందాన్ని భరించడానికి నీకు శక్తి చాలదు. గుండె జబ్బు ఉన్న వాళ్ళకి డాక్టర్లు ఒక మాట చెప్తారు, అత్యానందమైన విషయాలు చెప్పద్దు, అతి బాధాకరమైన విషయాలు చెప్పద్దు. ఏది చెప్పినా కదా మన పరిస్థితి అలా ఉంటుంది. ₹1 కోటి లాటరీ తగిలితే అబ్బా తగలకపోయినా మొహాల్లో ఆనందం వెల్లువడుతుంది. ఎంత ఆనందంగా నవ్వుతున్నాము. అదే శ్రమలంటే వద్దంట. కానీ కొంచెం కాలము శ్రమ, ఈ శ్రమ నీకు ఓర్పును నేర్పించాలి, ఈ శ్రమ నీకు సత్క్రియల్లో నడిపించడం నేర్పిస్తుంది. నీకు మొదట శ్రమలు అవసరము. ఈ శ్రమల గుండా వెళితేనే క్రీస్తు విలువ నీకు తెలుస్తుంది. నానా విధమైన శోధనల చేత మనం శోధింపబడుచున్న కూడా తప్పించు వారము కాము అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటండి, శోధనల చేత వెళ్ళబడుతున్నా కూడా తప్పించుకోనని వారము కాదు. ఎందుకు అని అంటే తప్పించువాడు దేవుడు. కొంతకాలం నీకు ఈ శ్రమలు అవసరము. ఈ శ్రమ నువ్వు పడట ద్వారా ఇలాంటి వారిని, అనేక మందిని దేవుని సన్నిధికి నువ్వు తీసుకురాగలుగుతావు. ఏ శ్రమ, ఏ బాధ, ఏ దుఃఖం, ఏ వేదన, ఏ శోధన నీకు లేకుండా నువ్వు ఆరాముగా బ్రతుకుతా ఉంటే క్రీస్తు కొరకు ఆత్మలు నువ్వు ఎలా రక్షిస్తావు? ఏం చెప్తావు? ఈ మధ్య చాలా సువార్త ఎలా ఉందంటే, దేవుని దగ్గరికి రండి ఆశీర్వదించబడతారు, దేవుని దగ్గరికి రండి మీరు అభివృద్ధి చెందుతారు, దేవుని దగ్గరికి రండి స్వస్థత పొందుతారని. అసలైన ఆత్మరక్షణ మీకు కలుగుతుందని ఎవరైనా చెప్తున్నారా? క్రీస్తులో జీవించడం అంటే ఒక క్రైస్తవుడిగా ముళ్ళ మీద నడవడము, పూల మీద నడవడం కాదు. ఆ ముళ్ళ మీద నిన్ను నడిపిస్తూ ఆయన చెయ్యి అడ్డు పెడతాడు. నువ్వు అనుకుంటున్నావు ఆ ముళ్ళు నాకే గుచ్చుకుంటున్నాయి అనుకుంటున్నావు, కానీ ఆయన చెయ్యి కింద ఉంది, ఆ చేతి మీద నీ పాదము ఉంది. హల్లెలూయా. హైదరాబాద్లో ఉన్నప్పుడు మా నాన్నగారికి జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు 2 కాళ్ళు ఆపరేషన్ అయిపోయినాయి. ఒక కాలు పైకి ఇట్లా ఇక్కడ చర్మం, ఈ కాలు మీద చర్మం తీసి యువతల కాలు మీద కప్పి ఉన్నారు. కప్పి ఉన్నప్పుడు మా అమ్మ చాలా దుఃఖపడుతున్నారంట. ప్రవ్వా ఏంటి నా భర్తకి ఈ బాధ, నా భర్తకి ఏంటి ఈ వేదన, ఈ శోధన, ఆయన ఆయన భరించగలడనే నువ్వు ఈ బాధ ఆయనకి పెట్టావా అని అడిగిందంట మా అమ్మ. ఏంటండి, ఆయన భరించగలడనే ఈ బాధ పెట్టావా అని. నిజంగా ఆ బాధ ఆ రోజు మా నాన్నకి పెడితే మా నాన్నకి ఈరోజు ఓర్పు కలిగింది. ఓర్పు గుండా వెళ్ళి ఉన్నారు. అడిగి, అది క్రిస్టియన్ హాస్పిటల్ అనమాట, చర్చి కూడా ఉంటుంది కదా క్రిస్టియన్ హాస్పిటల్కి. డ్రెస్సింగ్ అది చేస్తున్నప్పుడు నాన్నగారు తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలు పెడుతున్నప్పుడు ఒక్కోసారి మా అన్నయ్యని వదిలిపెట్టేసి మా అమ్మ చర్చిలోకి వెళ్ళిపోయేదంట. మా నాన్నగారు బాధను చూడలేక వెళ్ళి ఒకరోజు మోకరించి ఇలాగే దేవుణ్ణి అడుగుతుందంట, భరించగలడనే పెట్టావా ఆయనకి, ఎందుకు ఆయనకు అంత బాధ పెట్టావు, ఆయన లేకపోతే మేమేమైపోతాము అని అడుగుతున్నప్పుడు దేవుడు అమ్మకి దర్శనం చూపిస్తున్నారంట. మా నాన్నగారు పడుకున్న బెడ్ మీద మా నాన్నగారు లేరంట, యేసయ్య పడుకొని ఉన్నారంట. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఈ బాధలు నేనే, నాకే. నిజంగా దేవుడు అనేవాడే, నీ దగ్గర క్రీస్తు అనే దేవుడు నీ దగ్గర లేకపోయి ఉంటే ఈరోజు మందిరంలో సజీవుడుగా, సజీవురాలుగా మనం వచ్చి ఆరాధించి ఉండేవారము కాదు. ఎంతోమంది అండి 1-2 లక్షల రూపాయలు అప్పులకు ఆత్మహత్యలు చేసుకోవట్ల కుటుంబాలతోటి. మరి నిన్నెందుకు కాపాడాడు దేవుడు? నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఆయనకు ఒక మంచి గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచనకర్త. నీకు ఆలోచన చెప్తాడు. నీకు ఓర్పు కావాలి, నీ క్రియలు సరైనవి కావాలి, నీ శ్రమల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు అని అంటే నీకు ఆశీర్వాదాన్ని, సువర్ణము ఎలాగైతే అగ్నిలో కాల్చబడుతుందో కొద్ది కాలం మీరు అలా కాల్చబడుతున్నారు, తర్వాత మేలిముగా మీరు మార్చబడతారు. శోధన సహించువాడు ధన్యుడు.
శోధన సహించాలి, ఓర్చుకోవాలి. శ్రమలు అవసరం ఒక విశ్వాసికి. నాకు శ్రమలు వద్దు అనుకుంటే గనక నువ్వు నిజమైన క్రైస్తవుడివి ఏ మాత్రమును కావు. ఒక్కొక్కరికి ఒక శ్రమ. కొంతమందికి వ్యాధి బాధల చేత శ్రమలు కలగచ్చు, కొంతమందికి రుణముల చేత కలగచ్చు, కొంతమంది భర్తతో శ్రమ కావచ్చు. ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా మారరు కొంతమంది కదా. కానీ ఆయన మారితే నీకంటే భక్తిగరుడిగా మార్చబడతాడు. హల్లెలూయా, అవునా కాదా? మనం చెడ్డవాడని తిట్టిన వాళ్ళని దేవుడు పిలుచుకుంటాడంట. జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను లేవనెత్తుతాడంట దేవుడు. నువ్వు జ్ఞానిని కదా అని అనుకోవద్దంటున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. నా ప్రవర్తనకి నువ్వు అధికారివి ప్రభు అని ఎప్పుడైతే ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటామో, మనం ఏ శ్రమల్లో, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో ఉన్నా దేవుడే తన హస్తాన్ని చాపుతాడు కదా. ఆ రోజు మరి దేవుడు దర్శనంలో మా అమ్మకి చూపించినప్పుడు దుఃఖం ఆగలేదు ఆమెకి. మా నాన్నగారు పడుకొని లేరంట మంచం మీద, యేసుప్రభు వారు పడుకొని ఉన్నారంట. మా నాన్నకి ఎలాగైతే కట్లు కట్టారో, కాలు పైకోటి కిందకోటి కట్టేసి డ్రెస్సింగ్ చేసి కట్లు కడతారు కదా ఉందో, అలాగే యేసుప్రభు వారు పడుకొని ఉన్నారంట. స్వరం వినబడుతుందంట, ఆయన కాదమ్మా పడేది, నేను. చూస్తున్న మనకి బాధలు మనం పడుతున్నాం అనుకుంటున్నారా? నువ్వు పడుతున్న బాధలు చూసి ఆయన దుఃఖిస్తున్నాడు. అయ్యో నా కుమార్తెకి ఏంటి బాధలు తీర్చాలనే ఆశ నాకు ఉంది, కానీ క్రియలు సరి చేసుకోవట్లేదే, ఓర్పు లేదే. నీ సత్క్రియలు బాగుండాలి, నీకు ఓర్పు అవసరం అవ్వాలి. నువ్వు ఒక్కదానివే దుఃఖపడుతున్నా, నేను ఒక్కడనే ఏడుస్తున్నాను నా శ్రమలు అనుకుంటున్నావా? నీతో పాటు ఆయన కూడా కూర్చొని ఏడుస్తున్నాడు, నీతో పాటు ఆయన కూడా బాధపడుతున్నాడు కదా. సుజాత బిడ్డ మీద కోపంతో చేతికి వాత పెట్టింది. పిల్లోడే ఏడ్చాడు అనుకుంటున్నారా? తను ఎంత ఏడ్చుంటుందో లేదా? నేను నా విషయం చెప్తాను. మా పిల్లల్ని పగలు కొట్టేసేదాన్ని చదువుకునేటప్పుడు, సాయంత్రం రాత్రికి ఈయన దగ్గర ఏడ్చేదాన్ని. పొద్దున్న నా పిల్లల్ని కొట్టేసానండి. నువ్వు పొద్దున్న వాళ్ళ కొట్టి నువ్వు రాత్రికి నా దగ్గర ఎందుకు ఎడుతావని ఎవరైనా. నాకు ఏడుపు వచ్చేసేది. కానీ ఆ సమయంలో వాళ్ళు మాట అనకపోతే వాళ్ళకు దెబ్బ వేయాలి, వాళ్ళు కొట్టకపోతే వాళ్ళు హోంవర్కులు చెయ్యరు, వాళ్ళని గద్దించకపోతే మాట వినరు, సరైన మార్గంలో నడిపించబడరు కదా. ఈరోజు చాలా మంది బిడ్డల్ని గద్దించట్లేదు, బిడ్డల్ని సరైన దారిలో పెట్టట్లేదు. నిజంగానే కొట్టేదాన్ని బాగా. మా పెద్దోడు కూడా వాత పెట్టాను, నేను కూడా పెట్టాను. నిజానికి బెదిరిద్దామనే కాల్చాను కదా, నిజం అనుకోకుండా అంటుకుంది పాప మనకి అయింది. వాత పెట్టాను. కానీ రాత్రికి మా ఆయన దగ్గర ఏడ్చేదాన్ని. రోజు పగలు కొట్టేదాన్ని, రాత్రికి ఆయన దగ్గర ఏడ్చేదాన్ని. ఈ లోకంలో కన్నా మన బిడ్డల్ని పొద్దున కొట్టి రాత్రికి ఎడుతుంటే ఆ క్షణంలోనే కూర్చొని ఆయన ఎడుతున్నాడు నీ శ్రమల్లో, నీ బాధల్లో. నువ్వు అనుకుంటున్నా నేను ఒంటరివాడిని, నాకెవరూ లేరు అని. ఆయన నీ పక్కన కూర్చొని నీ భుజం మీద చెయ్యేసి ఏడవకు అని చెప్తున్నాడు. నిజమైన ఆత్మనేత్రాలు నీకు తెరవబడితే పక్కన ఆయన హస్తం స్పర్శను నువ్వు అనుభవిస్తావు, ఆయన స్వరమును నువ్వు అనుభవిస్తావు, ఆయన మాటను నువ్వు వింటావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆ మాట ఎందుకు చెప్తున్నాడు దేవుడు? నీలో ఆత్మ లేకపోతే వాక్యం నీలోకి వెళ్ళదు. ఆత్మస్పందన నీకు కలుగుతున్నప్పుడు ఆ స్పర్శను నువ్వు వింటావు, అది నువ్వు అనుభవిస్తావు. ఆ అనుభవంలోకి నువ్వు రావాలి అని అంటే నీ సత్క్రియలు బాగుండాలి, శ్రమలు కావాలి, ఓర్పు అవసరం నీకు. దేవుడు మాట్లాడతాడంటే ప్రత్యక్షం అయిపోయి ఇట్లాగ మధ్యలోకి దిగొచ్చేసి ఇంత ఎత్తి ఎదిగిపోయి కనబడతాడు అనుకుంటున్నావా? చల్లని స్వరంతో మాట్లాడతాడు. నీ చుట్టూ ఎవరు ఉండరు, నువ్వు ఒంటరిగా ఉంటావు. ఏదో శబ్దం, స్వరం వినబడుతుంది. కాసేపు జడుచుకుంటాం కదా. నీళ్ళ మీద యేసుప్రభు నడిచి వస్తుంటే ఆయనకు తిరుగుతున్న శిష్యులు కూడా దెయ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కాదు, నేను అన్నారు. మనం కూడా ఎంత క్రీస్తులో ఉన్నా ఆయన స్వరం కూడా ఒక్కోసారి మనం వినలేక ఏదోలని విడిచిపెడతాం. నీతో ఎన్నోసార్లు నీ శ్రమలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు వినట్లేదు. ఎందుకంటే వినే చెవులు నువ్వు ఆయనకి ఇవ్వట్లేదు, చూచు నేత్రములు నువ్వు ఆయనకి ఇవ్వట్లేదు. లోకం వైపే చూస్తున్నావు, శ్రమల వైపే చూస్తున్నావు, కానీ ఈ శ్రమల వెనకాల ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు చూచినప్పుడు ఏంటి ఇవి ఒక బాధలా, ఇవి ఒక కష్టాలా, ఇలా తీసి పడేస్తావు అనమాట నువ్వు. హల్లెలూయా. దేవుడు అసమర్థుడు అనుకుంటున్నారా? ఆయన అసాధ్యుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపిస్తున్నప్పుడు హమ్మయ్య అనుకున్నారు, మనలాగే కదా. ఏదో సమస్య నుంచి హమ్మయ్య అనుకున్నారు ఆ శ్రమలోని. హమ్మయ్య అన్న మాట వాళ్ళ హృదయంలోంచి రాకముందే శత్రువు తరిమేస్తున్నాడు వెనకాల. మళ్ళీ వెంటనే గొనుగుడు మళ్ళీ మోషే మీద తిరగబడ్డారు. అప్పుడు మోషే కూడా ఏం చేయాలో అర్థమై ఉండదు కదా. ఒక్కోసారి నిజం చెప్తున్నా, సేవకులు ఎంతగానో సంఘబిడ్డల కొరకు ప్రార్థిస్తారు, ఎన్నో మేళ్లు పొందుతారు, కానీ ఏదైనా ఒక చిన్న కార్యం జరగకపోతే ఆ సేవకుని ఎంతో శోధిస్తారో, ఏంటి ఇంకా జరగట్లేదు. ఒక్కోసారి మాకు కూడా కాళ్ళు వణుకుతాయి, ఏంటి ఇంత ప్రార్థన,
ఇంత ప్రార్థన చేస్తున్నాం కానీ ఏంటి కార్యం జరగట్లేదని. ఏమో ఆ శ్రమలో మీకు దేవుడు ఏమి నేర్పాలనుకుంటున్నాడో. ఓర్పు ఉందా, సత్క్రియలు ఉన్నాయా, ఈ శ్రమల గుండా మిమ్మల్ని నడిపిస్తున్నాడు. కాస్త ఓర్పు మీకు నేర్పాలనుకుంటున్నాడు కానీ మా ఓర్పుని తీసేస్తూ ఉంటారు. మా ఓర్పుని తీసేస్తూ ఉంటారు. మోషే కూడా పాపం కాళ్ళు వణుకుంటాయి ఫస్ట్ కాసేపు. ఏంటి నాయన అని అడిగితే, నా వైపు కాదు, నీకు ఒక ఆయుధం ఇచ్చాను, ప్రార్థన అనే కర్రని ఇచ్చాను, మోకరించు ప్రార్థించు, మోకరించు ప్రార్థించు. ప్రార్థించాడు, సముద్రం పాయలైంది. మళ్ళీ అమ్మయ్య అమ్మయ్య అనుకుని వెళ్ళిపోతుంటే శత్రువులు కూడా వచ్చేస్తున్నారు అందులో. అర్థమవుతుందా మీకు? అమ్మయ్య అనుకోమాకండి, అమ్మయ్య అనుకోకండి, అనుకోకండి. అదే మార్గం, నీళ్లను గోడలుగా నిలిపి. నేను అనుకుంటాను ఆ ఇశ్రాయేల్ ప్రజలు మోషే అనుకొని ఉంటారు, 10 తెగులు అక్కడ వచ్చినట్టుగానే ఈ వస్తున్న శత్రువుల్ని కూడా దేవుడు ఏదో ఒక తెగులు రప్పించి అడ్డం పెట్టేస్తాడేమో అనుకొని ఉంటారు. నేడు ఆయన చేయ కార్యమును ఊరకే నిలుచుండి చూడుడి, యుద్ధము యెహోవాదే. మాటకే అండి బాగానే చెప్తారు మీరు, నిలబడే శక్తి మాకు కావాలి కదా. శక్తి కూడా దేవుడే ఇస్తాడు, శక్తి కూడా దేవుడే ఇస్తాడు. నీకు అడగడం చేత కావట్లేదు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి ఏదైనా కావాలంటే ఎంత ప్రేమగా వచ్చి అడుగుతారు, అమ్మా డాడీ ప్లీజ్ ఇవ్వా అని. ఒక్కొక్కరు కొంచెం సీరియస్గా అడితే, ఎందుకు ఇవ్వవు, కన్నావుగా సమయాన్ని. కొంతమంది తెలివిగా అడుగుతారు. కొంతమంది పరిస్థితులను అర్థం చేసుకొని, సరే మీ దగ్గర ఉన్నప్పుడే కొనివ్వండి, మీ దగ్గర ఉన్నప్పుడే చెయ్యండి. అడిగిన ఆ మాటకి అప్పు చేసన్నా కొనిచ్చేయాలని పెడతాయి. దేవుణ్ణి అడగడంలో కూడా ఒక టాలెంట్ అండి. అడిగి పొందుకోవడం మీకు చేత కావట్లేదు, శ్రమలు పెరుగుతున్నాయి అని అంటే దేవుణ్ణి అడగడం మీకు రావట్లా, దేవుణ్ణి అడగడం మీకు చేత కావట్లా. దేవుడి దగ్గర మనం అధికారంగా అడగచ్చు, బ్రతిమిలాడచ్చు, దీనంగా కూడా అడగాలి. నీ పరిస్థితిని బట్టి దేవుని దగ్గర నువ్వు అడిగే విధానాన్ని బట్టి నువ్వు మేలు పొందుకుంటావు. కన్నావుగా ఎందుకు చేయవు అన్నాడు అనుకో, ఒక్కడు బిగుతాం. కంటే మాత్రం నీకు ఇవ్వాలేంట్రా, ఏం చేస్తాం, ఇంకా కోపంతో నువ్వు పుట్టాక నాకు దరిద్రం పట్టుకుందిరా అని అంటాం. ఇప్పుడు ఏమైంది, ఓర్పు లేకపోవడం వల్ల ద్రోహ కార్యాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల మధ్యన బిడ్డల మధ్యన అసమాధానాలు వస్తున్నాయి. వాడు ఒకళ్ళు సీరియస్గానే అడిగాడు అనుకో, లేదులే నాన్న మన పరిస్థితి నీకు తెలుసు కదా, చేద్దాం, దేవుడు ఇస్తాడు అని. అంటే ఓర్పు ద్రోహకార్యాలు జరగకుండా చేస్తుందంటే ఇవే. ఇశ్రాయేలు గుండా వెళ్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అనుకొని ఉంటారు, మళ్ళీ దేవుడు ఏదో ఒక తెగులు రప్పించేస్తాడు ఇక్కడ, లేకపోతే వాళ్ళకి మనకి మధ్యన ఏదైనా కంచి వేసేస్తాడు అనుకొని ఉంటారు. అదే నువ్వు నేను అనుకున్నట్టు చేస్తే ఆయన దేవుని గొప్పతనం ఎలా అవుతుంది? నీళ్లను గోడలుగా నిలిపి సముద్రమును పాయలుగా చేసి మార్గమును కలుగజేసిన వాడు. నీ శ్రమల్లో కూడా ఒక మార్గం ఉంది, ఆ మార్గం దగ్గర మొరపెట్టు, మార్గం తెరవబడింది. వెళ్తున్నారంటే మళ్ళీ వచ్చేస్తున్నారు వెనకాల ఆ మార్గం గుండా. కానీ ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఇప్పుడు చూసిన ఐగుప్తులను నువ్వు మళ్ళీ ఎన్నడూ చూడవు అన్నాడు. చూడు అన్నాడు దేవుడు, మళ్ళీ నా వెనకాలే నడిపిస్తున్నాడు. ఏం దేవుడండి అని నేను అనట్లే, మీరు అంటారేమో అని అనమాకండి అంటున్నాను. సరే వచ్చారు ఇశ్రాయేలు ప్రజలైన తన బిడ్డలంట గట్టు అలా ఎక్కారు. ఈ సైన్యం సముద్రం మధ్యకు వచ్చింది. నీ సమస్యలు కప్పేస్తాడు దేవుడు. హల్లెలూయా. మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూస్తే కూడా కనబడదు. నీళ్ళు నా మీదనే పడ్డాయి అన్నట్టుందో నా కాలు చూస్తే ఇప్పుడు మరుగుతున్న నీళ్ళు పడ్డ కాలు కూడా మరి మామూలు కాలుగా చిన్న గుర్తుండాలండి, గుర్తుండకపోతే అలాగా కదా. శ్రమలు కప్పివేస్తాడు. యెహోవాను గూర్చిన మీ దురాలోచన ఏమి, బాధ రెండవ మారు కలగకుండా ఆయన బొత్తిగా నివారణ చేయను. నహూము గ్రంథము 1వ అధ్యాయము. నహూము ఒక్క నిమిషం. 5-6 వచనం, 9వ వచనము. 9వ వచనం. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి, బాధ రెండవ మారు రాకుండా. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు సమస్యల నుంచి విడిపించలేడు అని నువ్వు అనుకుంటున్నావా? ఆయనకి చేత కాదని నువ్వు అనుకుంటున్నావా? ఏంటి నీ దురాలోచన? బాధ రెండవ మారు రాకుండా బొత్తిగా నివారణ చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. రెండోసారి నీకు శ్రమలంటే ఏంటో కూడా తెలియనంత స్థితికి నిన్ను తీసుకెళ్ళగలడు. నీకు ఓర్పు నేర్పుతున్నాడు, నీ క్రియలు సరిచేస్తున్నాడు నీకు కదా. దేవుడు ఏ మాయనో అని ప్రజలు మనల్ని అంటానే ఉంటారు. అదే ప్రజలు మళ్ళీ దేవుడు మేలు చేసినప్పుడు అబ్బా మీ దేవుడు గొప్పవాడు అని అంటారు. నా భర్తను అలాగా అన్నారు. కేసు వచ్చినప్పుడు బంగారం కొన్నాడు పారిపోయాడు అన్నారు. వాళ్ళ ముందే నీ దేవుడు నిన్ను తప్పించాడని వాళ్ళ నోటే దేవుడు వినిపించి ఉన్నాడు. హల్లెలూయా. మేమే కాదండి, ఈ అనుభవాలు మీ అందరు కూడా తెలుసు, అనుభవిస్తున్నారు కూడా. శ్రమ లేని వాడు లేడు, బాధ లేని వాడు లేడు. కానీ ఈ శ్రమలు నీకు అవసరమును బట్టి నేను ఈ శ్రమలు కొంతకాలమే మీకు దుఃఖాన్ని ఇస్తున్నాను, కానీ ఆ తర్వాత నీకు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇంకొకటి అవసరం అంట మనకి. ఏమై ఉంటుంది అంటారు? మీకు ఏమైనా ఆలోచన వచ్చిందా? కొంతమంది వాక్యం చెప్తూ ఉండగానే ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది కదా మనకి ఏం అవసరం అనేసి. వస్తుందా లేదా? లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం చదవండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఆమెతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండమ్మా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఏమి అవసరం అని చెప్తున్నాడు మార్తతో దేవుడు? ఏం అవసరం అని చెప్తున్నాడు? ఆ ఉత్తమమైనది ఏంటి? దేవుని సన్నిధి. హల్లెలూయా. నీకు దేవుని సన్నిధి అవసరము. దేవుని సన్నిధి లేకుండా ఏమీ నువ్వు చెయ్యలేవు. మరియా గ్రహించేసింది. ఒక రాజుగారు తన ధననిధి అంటే వినే ఉంటారు మీరు చాలాసార్లు, ఇంకొకసారి చెప్తున్నాను. తన ప్రజలందరికీ అనౌన్స్ చేశాడంట, రాజుగారి ధననిధి తెరిచే ఉంది, ఎవరికి ఏం కావాలో తెచ్చుకోండి. నీకో ₹1,00,00,000 కావాలా? నీకో 2 కోట్లు కావాలా? నీకో 1000 నాణ్యాలు కావాలా? వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు, రాజుగారు ఉంగరాలు, ఆభరణాలు, అబ్బో తెచ్చుకోమన్నారు. ఖాళీ ఉంటుందండి. ఒక చీర కొంటే ఒక చీర ఉచితం అంటేనే షాపులు ఖాళీ ఉండట్లేదు. రాజుగారు ధననిధి తెరవబడి మీకు నచ్చింది మీకు కావాల్సింది తెచ్చుకోండి అంటే అవసరానికి మించి తెచ్చుకున్నారు. మన్నా కురిపించి ఏ నాటిది ఆనాటి తినండ్రా, శనివారం విశ్రాంతి దినం కాబట్టి కష్టపడకూడదు కాబట్టి 2 రోజులకి సమకూర్చుకోండి అన్నాను. ఎక్కువ కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చున్న వాళ్ళకి తక్కువ కాలేదు. నీకు ఎంత అవసరమో అంతే ఇస్తాడమ్మా కదా. వెళ్ళి అందరూ తెచ్చుకున్నారంట. వాళ్ళ అవసరాలకు మించినవి కూడా. ఫోన్లే రేపొద్దున మా మనవడికేను మా అబ్బాయిలకు కూడా కావాలి కదా అని తెచ్చుకున్నారంట. అంత ఖాళీ అయిపోయింది ధననిధి. ఒక మా అమ్మ వచ్చి మాత్రం రాజుగారిని వదలట్లేదంట. ఓ తల్లి, అమ్మ నీకేం దొరకలేదా, నువ్వు వెళ్ళి తెచ్చుకో అని అంటే, నాకు నువ్వు కావాలయ్యా అన్నంట. నేనెందుకమ్మా నీకు, ఇప్పుడు నేను రాజుని కూడా, నా దగ్గర ఏమీ లేదు, మీకోసం పరలోకాన్నే వదిలొచ్చేసాను. మీకోసం అన్నీ వదులుకొని పరలోకం నుంచి పాపం లేనివాడు కూడా పాప శరీరాకారముతో వచ్చేసాడు పరలోకం నుంచి. అయినా నువ్వే కావాలి. రాజుగారు నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఇంకేముందమ్మా, మొత్తం అందరూ పట్టుకుపోయారు అంటే, నువ్వు వచ్చినా రాజువే, నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు రాజువే. చిట్టుకేసి తెచ్చి అక్కడ ఎట్టండ్రా అంటే ఇప్పుడు అందరూ పెడతారు, నేను నీతో ఉంటాను, అవన్నీ నాయే. హల్లెలూయా. ఏం కావాలి మీకు ఇప్పుడు? రాజాదిరాజు, దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభువు, యూదా గోత్రపు సింహము. అన్నీ. మొన్న మా ఇంటికి ఒక ఆమె వచ్చింది, యేసు ప్రభు, ఆమె యూదురాలు అంటుంది, ఏంటో ఏదో మాట్లాడుతుంది. మాట్లాడుతూ, యేసు ప్రభు ఎక్కడున్నాడమ్మా, వచ్చాడు ప్రాణం పెట్టాడు వెళ్ళిపోయాడుగా, యేసు ప్రభు లేడుగా ఇప్పుడు అంది.
అందుకే యెహోవా దేవుణ్ణి ప్రార్థిస్తాము అని అదే దేవుణ్ణి అని అంది. మరి పరిశుద్ధాత్మ ఏంటండి అని అడిగాను నేను. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అనంది. దేవుడు మనల్ని వదిలేశాడని ఎక్కడ ఉందండి? యుగ యుగములు సదాకాలం నేను మీతోనే ఉన్నానంటున్నాడుగా. ఆయన ఏం సమాధిలో లేడుగా, లేపబడ్డాడుగా, తండ్రి దగ్గర ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళాడు, ఆత్మను మన దగ్గరే వదిలేశాడు. నేను మీకు నివాసాలు ఉంచి ఏర్పరిచి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు కదమ్మా అంటే కాస్త బుర్రగొక్కుంది ఆమెకి. మరి చాలామంది అవసరమైనది ఎన్నుకోవట్లేదు. ఏముంది, వెళ్ళిపోయాడు కదా ఆయన అంటే నాకు ఇప్పుడు ఈ వాక్యమే గుర్తొచ్చింది. వెళ్ళిపోయాడు ఆయన. మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది, ఆయన సన్నిధిని ఎన్నుకుంది. ఆయన సన్నిధికి ప్రార్థనకి రమ్మంటే ఎన్ని పనులు మనం పెట్టుకుంటామో. మార్తమ్మని మాత్రం తప్పు పడతాం. నేను మా అమ్మ ప్రార్థన ముందు వెళ్ళిపోయి వెనకాల నంట్లు తోమేసి ప్రార్థన రమ్మనేది. నాకేమో మార్తమ్మలాగా పనులన్నీ అప్పచెప్పేస్తావు, నువ్వేమో మరియమ్మలాగా ప్రార్థనకి వెళ్ళిపోతావు ఏంటనేదాన్ని. మా అమ్మ వచ్చినప్పుడు అడగండి, అబద్ధమో నిజమో చెప్పుద్ది మీకు. ఈ పనులు ఇప్పుడు నేర్చుకుంటే అమ్మ మీ అత్తారింట్లో మంచి పేరు తెచ్చి పెడతావు అనేది. హల్లెలూయా. ఆడపిల్లలకి పనులు అవసరం అమ్మా, నేర్చుకోండి. తల్లిదండ్రులు ప్రయాసపడి పెంచుతారు. అత్తోరింటికి వెళ్ళి వాళ్ళ పేర్లు చెడగొట్టమాకండి. పనులు అవసరం. ఇప్పుడు చదువుకొని సమానం అని చెప్పేసి నేర్చుకోవట్లా. అసలు తల్లిలే నేర్పట్లేదండి. నేను చెప్తున్నాను కదా, తల్లులే నేర్పట్లేదు. కందిపోతుంది, అలిసిపోతుంది, చెయ్యలేదు. రేపు మొగుడు తంతాడు, అప్పుడు చేస్తారు. తప్పు ఎక్కడ తెలుస్తుంది? తన్నిన తర్వాత అయ్యో అప్పుడే నేర్పించుంటే బాగుండేదే పనులు, ఈరోజు మల్లుడు తంతన్నాడు. తంతే కూడా ఊరుకొని పనులు నేర్పే తల్లులు కాదు. వచ్చేయి, ఈడు కాకపోతే వచ్చేయి. ఉత్తమమైనది ఎన్నుకునేటప్పుడు శ్రమలు వస్తుంటే వచ్చేయి అంటాడు సాతాను. నీకు చూడు నేను ఎన్ని సిద్ధపరిచి ఉంచానో, వచ్చేయి అంటాడు. ఆ శ్రమలు అనుభవిస్తూ ఆ ఉత్తమమైన దేవుని సన్నిధి దగ్గరే ఉండండి. మీ అవసరం ఏంటో దేవుడు తీరుస్తాడు. మొదట నా నీతిని నా రాజ్యంలో వెతకండి, అప్పుడు మీకు ఏమి అవసరమో అవి ఇస్తానంటున్నాడు. అమ్మా, నీతి రాజ్యాలు ఇవన్నీ మాకు తలనొప్పి వద్దు, మాకు డబ్బే కావాలనుకుంటున్నావేమో. ఉత్తమమైనది దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి, దేవుని సన్నిధిని మనం ఇష్టపడాలి, ఆశగా రావాలి, ఆసక్తితో రావాలి. ఆ 2 గంటలు ఏముంది, 4 పాటలు పాడతారు, ఏదో కాస్త తుదిస్తారు, చిన్న మాటలు చెప్తారు, వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. దేవుని సన్నిధి అంటే గడగడలాడాలి. 10ంటికి ప్రార్థన అంటే మన ఇంటికాడ నుంచి వచ్చేసరికి ఎంత టైం పడుద్ది? పావు గంట, ఒకళ్ళకి అరగంట, ఒకళ్ళు 10 నిమిషాలు, ఒకళ్ళు 2 నిమిషాలు రావచ్చు. అంటే నువ్వు ఇప్పుడు 10ంటికి ప్రార్థన అంటే 2 నిమిషాల్లో వచ్చేవాడు ఎన్నింటికి బయలుదేరాలి? కొంచెం ముందంటే ఓ 2 నిమిషాల ముందు బయలుదేరాలి. సరే, ఓకే. పావు గంట పడుద్ది మన ఇంటికాడ నుంచి వచ్చేసరికి అనుకున్నప్పుడు మన ఇంటికి బయలుదేరాలి, 9:10 బయలుదేరాలి. సరే, అందరూ అదే టైంకి వస్తే ఇక్కడ మందిరం పనులు ఎవరు చేస్తారు? ఆ కుర్చీలు ఎవరు పెడతారు? మైక్ ఎవరు పెడతారు? ఇవన్నీ ఎవరు పెడతారు? ఓహో, దేవుని సన్నిధి అంటే మా చేత పనులు చేయిస్తారా అనుకుంటున్నారా? అది కూడా దేవుని పరిచర్యే. దేవుని సన్నిధి పెద్దలు వస్తున్న దానికి సిద్ధపరుస్తున్నారంటే ఎంత ఉత్తమమైన పని అది. కొంతమంది ఆ విలువ తెలియక మేమేమన్నా పనివారమా, మా స్టేటస్ ఏంటి, మా హోదా ఏంటి? నీ ఎటువంటి స్టేటస్లైనా హోదాలైనా దేవుని దగ్గర నువ్వు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే హెచ్చిస్తాడు. ఆయన సన్నిధిని కోరుకోవాలి. ఏది వచ్చినా నీవేనాయనా. కొంతమంది అంటారు కదా, ఏంటి నీట ముంచినా పాల ముంచినా నీవే నాదా, నీవే దేవా. ఎస్, అవి కొన్ని సామెతలు మన సామెతలు తీసే పెట్టారండి పెద్దవారు. మీరు సామెతల గ్రంథం రోజుకు ఒక అధ్యాయం చదవండి, బైబిల్ చదవండి, రోజుకు ఒక అధ్యాయం సామెతలు చదవండి. ఎవరిని పెట్టాలి? అందరూ మీరు చదివే అధ్యాయాలు చదవండి బైబిల్. సామెతలు రోజు ఒక అధ్యాయం. అది మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే సామెతలు మీకు ఎలా దేవుల్లో బ్రతకాలో నేర్పిస్తుంది, ఎలా జీవించాలో నేర్పిస్తుంది. మీకు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములైన మీకు బుద్ధి నేర్పిస్తుంది, జ్ఞానం నేర్పిస్తుంది సామెతలు. హల్లెలూయా. ఉత్తమమైన దేవుని సన్నిధి మొదటగా మనకి కావాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు మార్త ఇసుకెత్తిపోయింది, అడిగింది ఉత్తమమైనది ఎన్నుకుందాం. అవసరం అయినది ఒక్కటే, ఏంటంటే దేవుని సన్నిధి. అక్కడ మార్తమ్మ అన్ని వండి చక్కబెట్టే వచ్చింది. పాపం నీ కొరకు నువ్వు దేవుని సన్నిధిని ఎన్నుకుంటే నీకు కావలసిన ఆశీర్వాదాలు దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు. మీ పనులు వదులుకోవని చెప్పట్లా, పూర్తిగా మీ పనులు చేసుకోండి.
టైంకి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు అక్కడ ఒక మాట రాయబడితే మన పెద్ద పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు, దేవుడు పంక్తులుగా కూర్చోబెట్టండి అన్నాడంట. ఎవరికి ఇష్టం వచ్చినట్టు తినేచ్చుగా. ఎక్కడ కొండలు మళ్ళీ ఆ ప్రాంతంలోనంట ఒక్కొక్కరిని పంక్తులుగా ఎలాగ 50 మందిని 50 మందిని పంక్తులుగా కూర్చోబెడితే 5,000 మంది పురుషులు వచ్చారు. ఇక స్త్రీలు పిల్లలు ఎవరు ఎంత వేసుకుంటే అంత, ఒకళ్ళు ఇద్దరిని కన్నారో తెలియదు, ఒక నలుగురిని కన్నారో తెలియదు, ఎంతమందిని కన్నారో తెలియదు, మొత్తం మీద మీరు వేసుకోండి. క్రమము ఆశీర్వాదము కలిగినది. హల్లెలూయా. దేవుని సన్నిధిని కోరుకోండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఉత్తమమైనది ఎన్నుకున్నప్పుడు, ఆయన పాదాల దగ్గర మీరు ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. చాలా నాకు ఒక ఫోటో ఇష్టం, గొర్రెపిల్లని ఎత్తుకొని యేసుప్రభువారు ఎలా ఉంటారు సార్, నాకు ఎంత ఇష్టమో అది. నేను ఆ గొర్రెపిల్లలా ఫీల్ అయిపోతూ ఉంటాను నేను ఫోటో చూసుకొని. ఎవరి కాలమే అలాగ అయిపోవాలి. అబ్బా నన్ను ఎత్తుకున్నాడు దేవుడు, నన్ను హత్తుకున్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను చంకను ఎత్తుకుని వాడను నేనే. మా దర్శని ఇప్పుడు ఎత్తుకోమంటాడు నన్ను, నేనేమి ఎత్తుకోను మా దర్శన్ని. అమ్మా నన్ను ఎత్తుకో అంటాడు. ఎత్తుకోమనగానే మా అన్నయ్య ఎత్తుకో ఏసయ్యా, నన్ను ఎత్తుకో ఏసయ్య అని పాట పాడు కదా. మనమైనా మన పిల్లల్ని ఒక వయసు వరకు ఎత్తుకోగలమండి, కానీ నీ దేవుడు నిన్ను ఇప్పుడు కూడా చంకను ఎత్తుకుంటున్నాడంట, ముదిమి వచ్చే వరకు కూడా. ఆయన సన్నిధిని కోరుకోండి. ఆయన సన్నిధి కోరుకున్నప్పుడు శ్రమలు కూడా మీకు వస్తాయి. ఓర్పు కావాలి, సత్క్రియలు కావాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో మీరు ఊహించని అంత ఆశీర్వాదం. ఒక విశ్వాసి అప్పుడు ఆయన ఐశ్వర్యంలోంచి ధననిధిని తెరుస్తాడు. సొలొమోను అడిగాడు జ్ఞానం, అంత సంపద ఇచ్చాడు, తర్వాత పోగొట్టుకున్నాడు అనుకోండి. మనం ఆయనకంటే జ్ఞానవంతులం కదా, పోగొట్టుకోం, బ్యాంకుల్లో దాస్తానే ఉంటాము. ప్రార్థన దాయం, ఆశీర్వాదాలు పొందుకోం, శ్రమలు వద్దు అనుకుంటాం, కానీ అవి కావాలనుకుంటాము కదా. ఆ మొదటి మూల వాక్యానికి ఒకసారి మరలా వెళ్దాం. ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నీకు ఓర్పు అవసరము, సత్క్రియల అవసరము, శ్రమల అవసరము, ఉత్తమమైనది దేవుడు నీకు అవసరము. ఉత్తమమైన దేవుని పాదాలు చెంత నువ్వు ఉండు, దేవుడు నీకు కావలసినవన్నీ ఇస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. నువ్వు ఇవి అడుగు చాలు, ఇవి పొందుకో, నీ వెనకాల నువ్వు వద్దన్నా వస్తూ ఉంటాయి. హల్లెలూయా. నువ్వు వద్దన్నా వస్తూ ఉంటాయి. ఏంటి? ఆశీర్వాదాలు, దీవెనలు. రాత్రి దుఃఖం కలిగినా ఉదయానికి సంతోషాన్ని ఇస్తాడంట. ఆ వాక్యం పట్టుకొని చాలామంది రాత్రి ప్రాణం చేస్తే పొద్దున్న కార్యం జరగలేదంటారు. మరి ఆయనకు ఒక దినం 1000 దినాలలాగా ఉంది. మరి అమ్మ వాడైన 2 అంచుల ఖడ్గం, జాగ్రత్త. వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకో కదా. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాకు ఓర్పు దయచేయి, నా క్రియలు నీకు ఇష్టకరంగా, నీకు అంగీకారంగా. ఈ శ్రమలు నాకేం నేర్పాలనుకున్నావో, ఈ శ్రమల గుండా వెళుతున్నాను. సముద్రం పాయలు చేసావు, మార్గం కలగజేసావు, ఐగుప్తుల్ని తీసేసావు. నేను కూడా నాకు ఒక మార్గం చూపించి నేను వెళ్తాను, ఈ శ్రమల్ని తీసివేయి. ఉత్తమమైన నీ సన్నిధిలో నేను ఉన్నాను ప్రభాని. మంచి భయభక్తులు కలిగి యథార్థమైన మనసుతో, నీతిమత్వంతో మీరు ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక. ఆమేన్.